వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. సో ఇక్కడ 4 కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఒకటి బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. మరి ఇక్కడ సిపిఐ సిపిఎం కి ఒకటి ఇస్తా అన్నారు కదా, మరి సిపిఐ సిపిఎం కి ఇస్తున్నారా లేదా అదే విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా, అలాగే మీనాక్షి నటరాజన్ కూడా కలవడం అనేది జరిగింది. మేడం, మాకు ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అలాగే 2 ఎమ్మెల్సీలు ఇస్తా అన్నారు. 2 కాకపోయినా ఒకటైనా మాకు ఇవ్వాల్సిందే, ఎందుకంటే మేము కూడా పార్టీ కోసం కష్టపడ్డాం, గెలుపులో కీలకంగా వహించాం. అలాగే ఇప్పుడు దాదాపు ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు కాస్త 5,000 మెజార్టీ లోపే గెలవడం అనేది జరిగింది. సో 5,000 నుంచి 10,000 ఓట్ బ్యాంక్ అంతా మా సిపిఐ సిపిఎం వాళ్ళదే. సో అందుకని చెప్పేసి మాకు డెఫినెట్ గా ఒక స్థానం కల్పించాలని చెప్పేసి. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 4 ఎమ్మెల్సీ స్థానాలకి 40 మంది క్యాండిడేట్లు రెడీగా అయ్యారు. మరి వాళ్ళని బుజ్జగించాలి, క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకోవాలి, అలాగే నియోజకవర్గాలుగా చూసుకోవాలి. మళ్ళీ అంతా ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ఏక్ లో సిపిఐ సిపిఎం వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదు. డెఫినెట్ గా మేము మీకు మాట ఇచ్చాం. సో ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తాం. త్వరలో ఇంకా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలు ఉంటాయి, తర్వాత వేరే స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, ఇతరితర దాదాపు ఇంకొక 10 ఎమ్మెల్సీ స్థానాల దాకా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా అక్కడ మేము ఎవరినో ఒకరిని అవకాశం ఇస్తాం. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి అక్కడ. మా పార్టీ నుంచి అలాగే ఇద్దరు పార్టీల నుంచి ఎవరినో ఒకరు అభ్యర్థిని మేము ఖరారు చేస్తాం. ఆ విషయంలో ఏదో రకంగా మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం ఇయ్యడం కుదరదు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేయడం అనేది కుదిరింది. మాకు మాత్రం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నారు అని చెప్పేసి సిపిఐ సిపిఎం చెప్పుకొస్తున్నటువంటి మాట. చూద్దాం మరి సిపిఐ సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఏం చర్యలు చేపడతారు, ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది వెయిట్ చేయాల్సిన విషయం. మరి పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిందేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.